చర్చించుకుంటూ మాట్లాడి ఈయన చెప్పింది ఏంటంటే, నేను అధికారంలోకి వచ్చినాక వెంటనే నేను బిల్లులు మొత్తం మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా పర్లేదు, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కానీ మీరు బయటికి రాండ్రి, మీరు రోడ్ల మీదకి రాండ్రి, మీరు ఆగమవుతున్నారు. మీకు ఇలా కనీసం పుస్తమెట్టలు మీ భార్యల మీద ఉన్నాయి కావచ్చు, అవి కూడా పోతాయి. మిత్తిలకి ఇస్తందుకు కూడా రేపు మీకు ఇబ్బంది అవుతుంది. బిచ్చగాళ్ళుగా తయారు కాబోతున్నారు మీరు. కాబట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మంత్రుల మీద తిరగబడండి, ఎమ్మెల్యేల మీద తిరగబడండి అని చెప్పని ఈయన రెచ్చగొట్టిండి ఈ ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఇవాళ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 18 నెలలు దాటింది. వీళ్ళకి ఇచ్చే పెండింగ్ బిల్ల గురించి ఏం మాట్లాడకుండా ఆయన ఎన్నికలకు పోతా అని చెప్పి బుకాయింపు మాటలు చెప్తున్నాడు ఆయన. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకో మాట కూడా ఏం చెప్పిండంటే, ఎన్నికలు ఒకవేళ ఎమ్మెల్యే ఎన్నికలు కనుక అయిపోతే మిమ్మల్ని అడిగేటోడు కూడా ఉండడు అని చెప్పిండు. ఇదే ముఖ్యమంత్రి. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన కూడా ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక అయితే వీళ్ళు నిజంగానే రేపు ఎన్ని ఆత్మహత్యలు అయితాయో తెలియకుంటున్నది. ఆల్రెడీ 30కి పైన ఆత్మహత్యలు జరిగినాయి ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. గతంలో 50, ఇదొక 30 మంది అయిపోయినారు ఇప్పటికే. ఇంకా ఆత్మహత్యలు ఇంకా జరగకుండా ఉండేటందుకని మీరు వెంటనే మీరు చెప్పినట్టుగా మీరు అన్నారు కదా, వచ్చి మీరు సొక్కాలు పట్టుకోరు అని చెప్పిండు ఆయన ఆంధ్రోళ్ళు వెంబడి తిరిగింది కాబట్టి సొక్కాలు అంటారు. అక్కడ సొక్కాలు అంటే మన దగ్గర గల్లా అంటారు. గల్లా పట్టుకుని తెలంగాణ భాష కూడా చక్కగా లేదు ఆయనకు. సో మేమేం చెప్తున్నాం అంటే, మేము ఈ గల్లాలు పట్టుకుంటేందుకు రెడీగా ఉన్నాం, ఏడికి రావాలో చెప్పు. మరి నీ పోలీసు వాళ్ళని జర పక్కకు పెట్టి మీ గల్లాలు పడతామో ఇంకేం చేస్తామో నువ్వు చెప్పిన భాషనే, నువ్వు ఏదో చెప్పినావో దాన్నే మేము ఆచరిస్తాం. నువ్వే మాకు మార్గదర్శకునివి కాబట్టి మేము నీ గల్లా పట్టి అడుగుతాము. బిడ్డ నువ్వు ఎవరికి పైసలు ఇచ్చినావు చెప్పు, ఏ సర్పంచ్ అకౌంట్లో పడ్డాయో చెప్పు. మొన్న కూడా 130 ఎన్నో కోట్లు అనౌన్స్ చేసిండు. ఒక్క సర్పంచ్ కూడా, చాలా మంది సర్పంచ్లతో మాట్లాడినాం, ఏ సర్పంచ్ అకౌంట్లలో పడలేదు.